నాన్నా, ఈ నెల తాతయ్య మన ఇంటికి రాలేదేంటి? మీ నాన్న వెళ్లి మీ తాతయ్యను తీసుకుని రాకపోయినా మీ పెద్దనాన్న ఇక్కడికి వచ్చి మీ తాతయ్యను దింపివెళతారులేరా. నేను చెప్పాను కదా, మీ అన్నయ్య గారే అయ్యుంటారు మీ నాన్నగారిని తీసుకెళ్ళమని చెప్పడానికి. అవును, అన్నయ్యనే కాల్ చేస్తున్నాడు అంటూ ఫోను తీసుకుని ఇలా మాట్లాడాడు. ఏరా, ఎలా ఉన్నారు? ఏంటి ఇంకా నాన్నగారిని తీసుకుని వెళ్ళలేదు? ప్రొద్దుటి నుండి నాన్నగారు కలవరిస్తున్నారు చిన్న కొడుకు రాలేదని. త్వరగా వచ్చి తీసుకుని వెళ్ళు. ఇదంతా గమనిస్తున్న నాని, నాన్నగారిని ఇలా అడిగాడు. నాన్న, నాకు డౌటు. ఇప్పుడేం డౌటురా? ముందు మీ తాతయ్యను తీసుకుని రానివ్వు. తరువాత నీ డౌటు తీరుస్తాను. ఇప్పుడే చెప్పండి. నాన్న, తాతయ్యకు ఇద్దరు కొడుకులు. ఒక నెల మీరు, ఒక నెల పెద్దనాన్న. ఇలా మార్చి తాతయ్యను చూసుకుంటున్నారు కదా. మరి మీకు నేను ఒక్కడినే కొడుకును కదా. నేను పెద్దయ్యాక ఒక నెల మా ఇంట్లో ఉంటారు. మరి మరుసటి నెల ఎక్కడికి పోతారు చెప్పండి నాన్న. ఎవరో చాచి చెంపదెబ్బ కొట్టినట్లు ఉలిక్కి పడ్డాడు తండ్రి. కన్నవారిని పంచుకోకండి. వారు మీకు ప్రేమను పంచినవారు. వారి కంట కన్నీరు బిడ్డలమైన మనకు మంచిది కాదు. దయచేసి తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోకపోయినా భారంగా తలచి చివరిదశలో వారిని అలక్ష్యం చేయకండి. రేపు మనము పెద్దవారము అవుతాము. మన పిల్లలు అలా చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించిండి. పెద్దలను